డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, మనం ఇప్పుడు కర్మని స్టడీ చేస్తున్నాం. సో, పొల్యూషన్ స్వసంకల్పం, ఉద్దేశ్యం అనేదికి పారామౌంట్ ఇంపార్టెన్స్ ఉంది. కర్మని డిసైడ్ చేయటానికి క్వాలిటీ, క్వాంటిటీ అండ్ డిగ్రీ ఆఫ్ అండ్ డెప్త్ ఆఫ్ కర్మ అనే దాని గురించి డిసైడ్ చేయటానికి చాలా వైటల్ ఫ్యాక్టర్స్ తెలుసుకున్నాం. అయితే లెట్ అస్ నాట్ ఫర్గాట్ ఒక విషయం మర్చిపోద్దు. దట్ వాట్ ఈస్ రైట్ పొల్యూషన్ ఇన్ వన్ కాంటెక్స్ట్ మైట్ బి మార్కెట్‌లీ డిఫరెంట్ ఇన్ అనదర్. ఇక్కడ ఒక కాంటెక్స్ట్‌లో ఒక సందర్భంలో ఇది కరెక్ట్ సో, ఆహ్, సంకల్పం అనుకున్నది ఇంకో కాంటెక్స్ట్‌లో రైట్ కాకపోవచ్చు. ఎందుకంటే మోరల్ కోడ్స్ మీద ఆధారపడుతూ ఉంటుంది. మీ యొక్క ఉద్దేశ్యం అంతా ప్రతి ఇండివిడ్యువల్ పుట్టినప్పటి నుండి తన కంప్లీట్ లైఫ్ ప్రాసెస్‌లో కండిషన్‌కి గురవుతాడు. వాడు పెరిగిన సొసైటీ బట్టి, ఆ కల్చర్ బట్టి, ఆ దేశం బట్టి, ఆ గ్రూప్ బట్టి, ఆ ఏ ఎన్విరాన్మెంట్‌లో బతికాడో దాన్ని బట్టి ఆల్‌మోస్ట్ ఆల్ కండిషన్డ్ బీయింగ్ కిందే తయారవుతాడు. సో, ఆ సొసైటీ యొక్క మోరల్ కోడ్‌ని అనుసరించి రైటు, రాంగు అనే ఫ్రేమ్‌వర్క్ ఫార్మ్ చేసుకుంటుంటాడు. ఆ రైటు, రాంగ్ ఫ్రేమ్‌వర్క్‌లోంచే రైట్ సంకల్పం, సరియైన సంకల్పం, సరికాని సంకల్పం అనే కంక్లూజన్‌లో కూడా వెళ్తుంటాడు. సో, ఒక సొసైటీలో రైటు, ఇంకో సొసైటీలో రాంగ్ అవ్వచ్చు. అలా అవ్వటం వల్లే గదా! ప్రపంచం మొత్తం మీద సొసైటీలు కొట్టుకున్నాయి. ఇప్పటికి కూడా కొట్టుకుంటున్నాయి. So, you have certain ideas of right and wrong because of the moral code of the society you live in. So, idea of wrong and right are ఇన్‌హెరెంట్‌గా రిలేటివ్ అవి. వాటి పుట్టుకతోనే అవి రిలేటివ్‌గా ఉంటాయి. ఉదాహరణకి సపోజ్ పిండారీలని ఉండేవాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో ఇదివరకు బ్రిటిష్ పరిపాలించిన టైంలో. వాళ్ళు ఆహ్, ఆ సొసైటీ మొత్తం అంతా బందిపోటు దొంగలు. ఆ బందిపోటు దొంగలకి ఓ బందిపోటు దొంగలకు ఒకడే దేవుడు గూడా ఉంటాడు. వాళ్ళు ట్రైన్ అవుతారు. వాళ్ళ దాంట్లో మంచి బందిపోతు బాగా దోచుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు సక్సెసర్. చాలా మంచి బందిపోతు కింద లెక్క. వాళ్ళతో వేగలేకే బ్రిటిష్ వాళ్ళు ఒక ఆర్డినెన్స్ కూడా పాస్ చేశారు. ఇండిస్క్రిమినేట్‌గా యానిమల్ చంపేసేవాళ్ళని ఆర్మీ వాళ్ళు. సో, ఇక్కడ వాళ్ళ యాక్టివిటీ ఏంటి? ఆ యాక్టివిటీ వల్ల నష్టం ఏమవుతోంది అనే మ్యాటర్ పక్కన పెట్టి, ఇన్‌హెరిటింగ్‌గా ఆ సొసైటీలో అది రైటా కాదా? ఆ సొసైటీలో అది కరెక్ట్ అవుతుంది. సో, దేర్‌ఫోర్ ఈ ఉద్దేశ్యము అనేది ప్రభావితం చేయబడి ఉంటుంది సొసైటీతో. ఈ మోరల్ కోడ్ వల్ల. యాక్చువల్‌గా ఇండివిడ్యువల్ స్వతహాగా తన నిజమైన స్వభావం పరంగా ఒక పాజిబిలిటీతో వస్తాడు. అంతేగాని యానిమల్స్ లాగా కేవలం ఇన్‌స్టంట్స్ తృప్తిపరుచుకునే జీవి కింద లేడు. ప్రతి ఇండివిడ్యువల్ ఒక పాజిబిలిటీతో వచ్చాడు. హ్యూమన్ బీయింగ్ అనేది బర్త్ అనేది ఒక అల్టిమేట్ పాజిబిలిటీ మాట. కేవలం కంపల్సివ్‌గా ఇన్‌స్టంట్‌ల కోసం ఫుల్‌ఫిల్ చేసుకోవడం, బతకడం కాకుండా వాటికి బియాండ్ బతకగలిగిన వాడు. బట్ ఆ పాసిబిలిటీని రిస్ట్రిక్షన్ చేస్తాయి ఈ మోరల్ కోడ్స్, నార్మ్స్ ఆఫ్ సొసైటీస్. సో, దేర్‌ఫోర్
ఇండివిడ్యువల్ వేరియేషన్ వాటిని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. సో, ఈ వేరియేషను ఈ ఉద్దేశం అనేది అసలు ఎవరు డిటర్మినేట్ చేస్తున్నారు అని ఒక డీప్ కాజ్‌లోకెళ్తే ఇందాక సొసైటీ ఫ్యాక్టర్ చూసాం గదా! ఇప్పుడు ఇండివిడ్యువల్ ఫ్యాక్టర్ చూద్దాం. ఇండివిడ్యువల్‌లో ఏం జరుగుతుంటుంది అనేది. సో, దానికి కారణం వాడు ఇండివిడ్యువల్ అని ఐడెంటిఫై అవ్వటమే. ఇండివిడ్యువల్ అనే దాంతో ఐడెంటిఫై అవ్వటమే. ఈ ఇండివిడ్యువల్ నేను అని ఐడెంటిఫై ఎందుకు అవుతున్నాడంటే, తనలో ఒక బిలీఫ్ సిస్టమ్ ఫార్మ్ అయ్యుంటుంది. ఐ యామ్ ఎ సెపరేట్ బీయింగ్ అని. ఎందుకంటే డిఫరెంట్ లేయర్స్‌గా, డిఫరెంట్ లెవెల్స్‌లో సెపరేట్ అనే భావన కలిగిస్తారు. సోషల్ స్ట్రక్చర్‌లోనే అలా కండిషన్ అయిపోయి ఉంటుంది బ్రెయిన్. సో, అలా బిలీఫ్ సిస్టమ్ ఒకటి లోపల ఫార్మ్ అవుతుంది. ఐ యామ్ సెపరేట్ బీయింగ్ అనేది. అంతేగాని ఎంటైర్ యూనివర్స్‌లో నేను ఒక పార్ట్‌ని, ఒక చెట్టులాగో, ఒక యానిమల్ లాగానో, ఒక కొండలాగానో, ఒక మేఘంలాగానో, వాతావరణంలో ఉండే వాయువులాగానో, లేదా నీటిలాగానో, అలా నేను గూడా ఈ ఎంటైర్ యూనివర్స్‌లో సృష్టిలో ఒక భాగాన్ని. ఇక్కడ దేవుడు మనిషిని సృష్టించాడు. ఈ మనిషి కోసం ఈ ప్రకృతి సృష్టించాడు అనే కాన్సెప్ట్ ఏదైతే ఈ రిలీజియస్ బుక్స్ ద్వారా డెవలప్ అయిందో, దానివల్ల హ్యూమను ఒక బిలీఫ్ సిస్టమ్ ఫార్మ్ అయింది. ఇవన్నిటి మీద నా ఆధిపత్యం ఉంది. నేను వీటన్నిటికంటే తెలివైన వాడిని. అండ్ నేను సెపరేట్ బీయింగ్‌ని. ఇండివిడ్యువల్ కూడా సెపరేట్ బీయింగ్‌గా ఫీల్ అవుతారు. అందరూ మానవులమే అని అంటూ ఉంటారు గానీ, మాట మార్చికి కానీ సోషల్ స్ట్రక్చర్ పరంగా, వాళ్ళు పెరిగిన సొసైటీ పరంగా కూడా సెపరేట్ అయిపోయి ఉంటారు. సో, ఈ బిలీఫ్ ఆఫ్ సెపరేట్ సిస్టమ్ ఉందే, అది సెపరేట్‌నెస్‌ని ఫార్మ్ చేస్తుంటుంది. అట్ ద సేమ్ టైము కొంత ఇంక్లూజివ్‌నెస్ కూడా కనబడుతూ ఉంటుంది. కొంత పరిధులకు లోబడి. ప్రపంచంలో మనుషుల్ని పరిశీలిస్తే కొంతమందేమో ఇంక్లూజివ్‌గా బిహేవ్ చేస్తుంటారు. కొంతమందేమో ఎక్స్‌క్లూజివ్‌గా బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళ సెన్స్ ఆఫ్ బిహేవియరు, యాటిట్యూడు ఇవంతా కొంతమందికి డిగ్రీ ఆఫ్ ఇంక్లూజివ్‌నెస్ కొంచెం ఎక్కువ కనబడుతూ ఉంటుంది. కొంతమంది ఎక్స్‌క్లూజివ్‌గా ఉంటూ ఉంటారు. మనం రిజర్వ్డ్‌గా ఉన్నారనే పదంతో వాడుతూ ఉంటాం. సో, ఇదంతా ఏంటే నువ్వు ఎన్ని విషయాల్లో నువ్వు ఐడెంటిఫై అయ్యావు అనే దాని మీద ఆధారపడుతూ ఉంటుంది. ఈ సొసైటీ కల్పించిన కండిషన్ ఒక ఐడెంటిఫికేషనే కాకుండా, నువ్వు ఇండివిడ్యుయల్‌గా కొన్ని మెమరీలో గూడా కొన్ని ఐడెంటిఫికేషన్స్ డెవలప్ చేసుకుంటావు. అన్‌ఫార్చునేట్‌గా పీపుల్స్ ఐడెంటిఫికేషన్ విత్ నారో నోటేషన్స్ ఆఫ్ ఇండివిడ్యువాలిటీ మేక్ దెమ్ ఎంగేజ్ విత్ ద వరల్డ్ సెలెక్టివ్‌లీ రాదర్ థాన్ ఇంక్లూజివ్‌లీ. ఎప్పుడైతే ఈ బిలీఫ్ సిస్టమ్ సెపరేట్ థింగ్ పనిచేస్తోందో, వాళ్ళు సెలెక్టివ్‌గా పనిచేస్తారు. సో, ఎండ్‌లెస్‌గా ఆసిలేషన్‌గా ఉంటుంది వాళ్ళ మైండ్‌లో. లైక్, డిస్‌లైక్‌కి, అట్రాక్షన్‌కి, అవర్షన్‌కి, ఇష్టం, అయిష్టానికి, ఇది కావాలి, ఇది వద్దు. ఈ ఈ ఈ కంప్లీట్ ఫ్రేమ్‌వర్క్ అంతా ఇంకా గట్టిపరుస్తుంది. ఏది? ద సెన్స్ ఆఫ్ సెపరేట్‌నెస్‌ని. వాడికిది ఇష్టం, నాకిది ఇష్టం లేదు. వాడికిష్టం లేదు, నాకిది ఇష్టం. వాడదంటే అట్రాక్ట్ ఫీల్ అవుతుంటాడు. అంటే ఇంక్లినేషన్ ఉంది. నాకు దాని మీద ఇంక్లినేషన్ లేదు. ఇలాగ ప్రతి ఇండివిడ్యువల్ సెపరేట్‌నెస్ అవుతుంటాడు. ఇన్ ద ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ మోరల్స్ అండ్ నార్మ్స్ అండ్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌కు ఉన్న ఇండెక్స్‌తో. ఇది కంఫర్ట్ అండ్ ప్రెషర్ ఇండెక్స్. ఇంతకు ముందు గూడా ఒకసారి చెప్పుకున్నాం దీని గురించి. సో, అందుకని ఇండివిడ్యువాలిటీ ఏదైతే అదే ప్రిజన్ అయిపోయింది. అది ప్రివిలేజి మనిషి ఎక్స్‌ప్లోర్ చేయటానికి ఈ ప్రపంచాన్ని. బట్ అదే ప్రిజన్ అయిపోతుంది. ఆ ఇండివిడ్యువల్ ఐడెంటిఫికేషన్ ప్రిజన్‌లోనే ఉంటాడు. అలా కాకుండా ఇఫ్ ఆల్ ఇంక్లూజివ్ అనే పొజిషన్‌లో ఉంటే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ కర్మిక్ సైకిల్.
కర్మిక్ సైకిలే ఎండ్ అయిపోతుంది దాంతో. సో, మనిషి ఎలా ఆపరేట్ చేస్తున్నాడు అంటే, ఈస్ ఆపరేటింగ్ ఔట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇన్నర్ ఫుల్‌ఫిల్‌మెంట్ రాదర్ థాన్ ఇన్నర్ హంకరింగ్. మళ్ళా రేపు కంటిన్యూ